లైంగిక దాడి కూడా చేశాడు ఈ లెక్చరర్ వినయ్ వర్ధన్ పేరుతో కేసు కూడా నమోదైంది. ఇటీవలే కూడా ఎవ్వరు స్టూడెంట్స్ కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారా లేదా అని చెప్పి కాలేజ్ యాజమాన్యాన్ని కూడా అడగడం జరుగుతోంది. అయితే పోలీసులు దీనిపైన తీవ్ర స్థాయిలో విచారణ చేపడుతున్నారు. జనవరి 2025 జనవరి 28 తారీఖున కొవ్వూరులోని ఇంటి నుండి విద్యార్థినిని తీసుకెళ్లాడు ఈ లెక్చరర్ వినయ్ వర్ధన్. అమ్మాయి కనిపించకపోవడంతో పిఎస్లో అంటే పోలీస్ స్టేషన్లో తల్లి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు అనంతరం దాని తర్వాత దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని తెలుసుకున్న వినయ్ వర్ధన్ భయపడి విద్యార్థినిని భీమవరం నుండి అక్కడికక్కడే వదిలేసి పరారైపోయాడు. భీమవరం నుండి తల్లికి ఎక్కడ ఎవరు ఫోన్ చూసుకుందో అక్కడి నుంచి చాలా సమయస్ఫూర్తితో డీల్ చేసి అమ్మాయి ఫోన్ చేసి తల్లికి మొత్తం జరిగిందంతా చెప్పడంతో పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అయితే ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు వైద్యం చేస్తున్నారు. అయితే వైద్యం రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమైంది, ఏ స్థాయిలో అమ్మాయి కూడా తీవ్ర స్థాయిలో ఎక్కడ గాయపడింది ఏంటి అని కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అప్పటి వరకు కూడా ఇప్పటికే పరారైన లెక్చరర్ని కూడా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే ఈ ఫోటోలో చూసిన వ్యక్తే వినయ్ వర్ధన్. లెక్చరర్ ఒక అమ్మాయిని అంటే ఇంటర్ చదివే అమ్మాయిని కూడా రేప్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈయన మీ దరిదాపుల్లో లేదంటే చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ పోలీసులకు సమాచారం అందివ్వండి అని కూడా పోలీసులు ఇప్పటికే హెల్ప్ చేయమని కూడా కోరుతున్నారు. అయితే తీవ్ర స్థాయిలో దర్యాప్తులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ లెక్చరర్ వినయ్ వర్ధన్ కి కూడా ఆల్రెడీ పెళ్ళయి అంతేకాకుండా ఇంటర్ చదువుతున్న కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులకు ఇప్పుడే దర్యాప్తులో గుర్తించారు. మరి ఇలాంటి ఒక కూతురు వయసున్న అమ్మాయిని లెక్చరర్ రేప్ చేశాడు అంటే ప్రతి స్టూడెంట్ కూడా భయపడే సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటన ఇక్కడితో ముగినుందా? మరి ఈ ఘటనకి కొలిక్కి ఎప్పుడు వస్తుంది? పోలీసులు ఏ స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు? విచారణ అనంతరం ఏమై ఉంటుంది? అసలు ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు, ఈ వ్యక్తి ఎక్కడికి ఇప్పుడు పరారీలో ఉన్నాడు కాబట్టి దొరికిన తర్వాత ఎటువంటి కేసులు ఈయనపైన నమోదవుతాయనేది దానిపైన అయితే వేచి చూడాల్సింది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఇంటర్ చదివే స్టూడెంట్ని లెక్చరరే రేప్ చేశాడు. రాజమండ్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పేరెంట్స్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో కేసును కూడా విచారణ కొనసాగించారు పోలీసులు. రాజమండ్రిలో ఇంటర్ చదివే ఒక స్టూడెంట్ని రేప్ చేశాడు ఆ కాలేజీలో లెక్చరర్. 3 రోజులు ఊళ్ళు తిప్పుతూ విద్యార్థినిపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక దాడికి కూడా గురి చేశాడు. లెక్చరర్ వినయ్ వర్ధన్ పై పాక్సో కేసు నమోదైంది. అయితే పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్స్ యాక్ట్ అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే పాక్సో యాక్ట్ కింద ఈ లెక్చరర్ కూడా కేసు నమోదు చేశారు. మరి జనవరి 28 తారీఖున కొవ్వూరులో ఇంటి నుండి బయలుదేరిన విద్యార్థిని తీసుకెళ్లాడు ఆ లెక్చరర్ వినయ్ వర్ధన్ అనే మనిషి. ఆ వ్యక్తిని మనం ఇక్కడ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూసుకోవచ్చు. అయితే ఈ లెక్చరరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇంటి నుంచి జనవరి 28 తారీఖున తీసుకెళ్లాడు. దాని తర్వాత ఆ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి పిఎస్లో కూడా ఆ తల్లి ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కూడా దర్యాప్తు చేసుకొని భయపడి విద్యార్థిని అంటే పోలీసులకి దర్యాప్తు చేసిందన్న విషయం ఈ లెక్చరర్కి అప్పుడే గ్రహించి ఇంకా అప్పటికప్పుడు భయపడి విద్యార్థిని ఎక్కడుంటే అక్కడే భీమవరంలో వదిలేసి పరారైపోయాడు విజయ్ వర్ధన్. భీమవరం నుండి తల్లికి ఫోన్ చేసి విద్యార్థిని అయితే భీమవరంలో ఒక కాల్ నుంచి ఒక ఫోన్ ఎవరినో హెల్ప్ అడిగి ఇలా జరిగిందంతా చెప్పి ఇలా మా లెక్చరర్ నన్ను ట్రాప్ చేసి తీసుకొచ్చాడు అని చెప్పడంతో కేసు ఇంకా ముందుకు తీసుకొచ్చి కొలిక్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నట్లు గుర్తించి పోలీసు. అయితే ఇప్పుడు విజయ్ వర్ధన్కి ఆల్రెడీ పెళ్ళయి కూడా ఒక ఇంటర్ చదివే విద్యార్థి అంటే కూతురి ఏజ్లో ఉన్న విద్యార్థిని ఇప్పుడు రేప్ చేశారు. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి సాగర్ లైన్లో ఉన్నారు. సాగర్, చెప్పండి. ఆల్రెడీ పెళ్ళైన వినయ్ వర్ధన్ అన్న లెక్చరర్కి ఇంటర్ చదివే ఒక కూతురు కూడా ఉందని చెప్పారు. మరి అదే వయసులో అమ్మాయిని కూడా రేప్ చేసినట్టు సమాచారం అందింది. ఈ ఘటన పైన పూర్తి విచారణ కూడా పోలీసులు కొనసాగిస్తున్నారని చెప్పారు. దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి సాగర్? లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. ఇంటర్ చదువుతున్నటువంటి రాజమండ్రి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని అదే కాలేజీలో పాఠాలు చెప్తున్నటువంటి లెక్చరర్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి జనవరి 28వ తారీఖున కొవ్వూరులోనే ఆమె ఇంటి వద్ద నుండి తీసుకువెళ్ళిపోయాడు. అయితే తల్లి అమ్మాయి కనపడట్లేదు, ఎక్కడ వెళ్ళేందుకు తెలియదు అంటూ కూడా కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. అప్పటి నుండి కూడా ఆ విద్యార్థిని గురించి పోలీసులు గాలిస్తున్నారు. కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అయితే అప్పుడే ఈ లెక్చరర్ కూడా కాలేజీకి సెలవు పెట్టిన విషయం గ్రహించారు. వెంటనే అతను వెతికే పనిలో పడ్డారు. అయితే 3 రోజుల పాటు కనపడకుండా తప్పించుకుంటూ తిరిగినటువంటి ఈ ఎవరైతే వినయ్ వర్ధన్ ఉన్నాడో అతను ఒక్కసారిగా ఆ అమ్మాయిని 3 రోజులు మొత్తం విజయవాడ భీమవరం ప్రాంతాల్లో తిప్పి
పోలీసులు వెతుకుతున్న విషయాన్ని గ్రహించి భీమవరంలో ఆ విద్యార్థిని అక్కడే వదిలి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆమె తన తల్లికి ఫోన్ చేయటం, తల్లి అక్కడికి వెళ్ళి భీమవరం వెళ్ళి అమ్మాయిని తీసుకుని కొవ్వూరు మరలా తిరిగి వచ్చి బంధువులతో మాట్లాడిన తర్వాత విద్యార్థిని అతన్ని ఏ విధంగా వేధింపులకు గురి చేశాడు, ప్రేమ అంటూ పెళ్లి అంటూ ఏ విధంగా శారీరకంగా లోపరుచుకున్నాడు అనే విషయాన్ని గ్రహించి కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో మరలా పోలీసులు సంప్రదించారు. అప్పటికే మిస్సింగ్ కేసుగా ఉన్నటువంటి కేసుని పోక్సోగా కొవ్వూరు పోలీసులు ఆల్టర్ చేశారు. ఇప్పుడు ఎవరైతే లెక్చరర్ వినయ్ వర్ధన్ ఉన్నాడో అతని మీద పోక్సో కేసు నమోదు చేశారు. అయితే వినయ్ వర్ధన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని గురించి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. కాలేజీ నుండి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కాలేజీ యాజమాన్యం కూడా అతని ఉద్యోగంలో నుండి తొలగించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే తన కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో ఈ విధంగా ప్రేమ పెళ్లి అంటూ మోసం చేసినటువంటి లెక్చరర్ ను పూర్తి స్థాయిలో చట్ట పరంగా ఎటువంటి శిక్షలు ఉంటాయో ఆ చట్టపరమైన శిక్షలతో శిక్షించాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థిని ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జంగారెడ్డిగూడెం డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే అతను ఏ విధంగా లోపరుచుకున్నాడు, ఎక్కడెక్కడ ఈ విద్యార్థిని తిప్పడం జరిగింది, విజయవాడలో ఏ హోటల్లో బస్ చేశారు, భీమవరంలో ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి, ఇప్పటికే పాక్సో యాక్ట్ కింద కేసు నమోదైందని చెప్తున్నారు. అంతేకాకుండా అమ్మాయి ఇంటర్ విద్యార్థిని కావడంతో ఒక మైనర్ ని రేప్ చేశాడు. సో ఇప్పుడు వినయ్ వర్ధన్ కి ఎటువంటి కేసులు, ఎంత కాలం జైలు శిక్ష పడుతుంది, దాని గురించి ఏమైనా సమాచారం అందిద్దా? అయితే ప్రస్తుతానికి కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ అయితే పోక్సోగా కేసు అయితే నమోదు చేశారు. 6 ప్రకారం పోక్సో యాక్ట్ లోనే 6 ప్రకారం అయితే అతని మీద కేసు అయితే నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 20/25 ప్రకారం కేసు నమోదు చేయడం అయితే జరిగింది. పోక్సోలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఇతను తప్పించుకునే అవకాశం లేదు. ఎందుకంటే మైనర్ గర్ల్ గా ఉన్నటువంటి అమ్మాయిని ప్రేమ పేరుతో వంచడం కానీ, లైంగికంగా అతను శారీరకంగా లోపరుచుకుని వాడుకోవటం, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో శిక్షలు ఉంటాయని అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వినయ్ వర్ధన్ పరారీలో ఉన్నాడు, పోలీసులకు అందుబాటులోకి రావటం లేదు. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసే పనులు అయితే పోలీసులు ఉన్నారు. ఇప్పటికే గతంలోనే వినయ్ వర్ధన్ కు పెళ్ళైనట్లుగా పోలీసులు అయితే గుర్తించారు, పిల్లలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. సో ఇంత బాధ్యతాయుతమైన లెక్చరర్ పదవిలో ఉండి అతను బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి ఇట్లా ఒక మైనర్ అమ్మాయికి ఈ విధంగా మాయ మాటలు చెప్పి మోసం చేసి ప్రేమ అంటూ పెళ్లి అంటూ 3 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి ఆ అమ్మాయిని లోపరుచుకుని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా విద్యార్థి సంఘాలు అయితే ప్రశ్నిస్తున్నారు. లెక్చరర్ వినయ్ వర్ధన్ కి చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నారు. త్వరితగతిన వినయ్ వర్ధన్ ని పోలీసులు పట్టుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. సాగర్, ఇప్పుడు స్టూడెంట్ అంటే లెక్చరర్ ని రేప్ చేశారు కాబట్టి అదే కాలేజ్ లో ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కూడా ఈయన బారిన పడ్డారా, లేదంటే ఇంకెవరికన్నా కూడా ఇలాగే మాయ మాటలు చెప్పారని ఇంకెవరైనా స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ చేశారా? అయితే రాజమండ్రిలో ప్రస్తుతం ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం ఇదే పనిలో ఉంది. మొత్తం అన్ని సెక్షన్లు వినయ్ వర్ధన్ ఏ క్లాసులకి అయితే వెళ్ళేవాడో ఆ క్లాస్ లో ఉన్న యువతుల నుండి పూర్తిస్థాయిలో ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు. ఇట్లా అతను ఎవరికైనా మాయ మాటలు చెప్పాడు అనే విషయం మీద కూడా పూర్తిస్థాయిలో చూస్తున్నారు. మరోపక్క పోలీసులు కూడా అతను ఉంటున్న నివాసం వద్దకు వెళ్ళి పూర్తిస్థాయిలో వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. వినయ్ వర్ధన్ గతంలో ఏమన్నా అతని మీద కేసులు నమోదయ్యాయా, అతని మీద ఇటువంటి లైంగిక ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అనే దానిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతని ఫ్యామిలీ హిస్టరీ కూడా తీస్తున్నారు. వినయ్ వర్ధన్ ఎక్కడ చదువుకున్నాడు, ఏ విధంగా ఉండేవాడు అంటూ కూడా అతని స్నేహితులతో పాటుగా ప్రైవేట్ కాలేజీలో తన తోటి లెక్చరర్లను కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కాలేజీ పోక్సో అవటం, యువతిని వేధించిన కేసు కూడా అవటం కూడా కాలేజీ యాజమాన్యం మనతో మాట్లాడడానికి అయితే ముందుకు రావటం లేదు. కాలేజీలో ఉన్న మిగతా విద్యార్థులను కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, ఇక్కడ కాలేజీలో ప్రస్తుతానికి అటువంటి చర్యలు ఏమి జరగలేదు. వినయ్ వర్ధన్ కి అతనికి ఆ అమ్మాయిని కొంత మాయమాటలు చెప్పి లోపరుచుకునే ప్రయత్నం చేశాడంటూ కూడా వారు కూడా గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుండి కూడా తొలగించామంటూ కూడా కాలేజీ యాజమాన్యం చెప్పడం జరిగింది. మరోపక్క కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ కేసులో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటున్నారు. అభయ కేసులు ప్రస్తుతానికి అభయ ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తున్నారు కాబట్టి సో ఈ అమ్మాయి ఎవరైతే విద్యార్థిని ఉందో విద్యార్థిని ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. సో ఆ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఈలోపు హర్షవర్ధన్ ని అదుపులో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో
అతని నుండి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకుని అతని మొబైల్ ఫోన్ ను పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత అట్లాగే ఇతని చేతిలో మిగిలిన విద్యార్థులు ఎవరైనా మోసపోయారా అనే అంశంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లయితే పోలీసులు మనకి చెప్పే రైట్, పరిస్థితులు థ్యాంక్ అయితే యూ సో ఉన్నాయి. మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్.